ఇవాళ మరోసారి ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. టీడీపీ ఎంపీలను సమన్వయం చేయడానికి వెళ్తున్నట్లు సమాచారం. అయితే వారంలో లోకేష్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ మరోసారి ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. టీడీపీ ఎంపీలను సమన్వయం చేయడానికి వెళ్తున్నట్లు సమాచారం. అయితే వారంలో లోకేష్ ఢిల్లీకి వెళ్లటం ఇది రెండోసారి. అయితే నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. మరోపక్క ఎంపీలను సమన్వయం చేసుకుంటూ రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఈ యొక్క పర్యటన అయితే ప్రాధాన్యత సంతరించుకుంటూ తెలుస్తుంది. మరోపక్క ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, నేడు ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండోసారి కావడంతో సంతరించుకుంది. ఈ 9వ తారీఖు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనికంటే ముందు నిన్న ఇండియా టుడే కాంక్లేవ్ లో రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఇవాళ ఢిల్లీలో పలు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించనున్నారు మంత్రి నారా లోకేష్. రవి, శ్రీహరి, అంటే మరోపక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అక్కడ ఎంపీలు కూడా సమన్వయం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మరోపక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ ఉపరాష్ట్రపతి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో అక్కడ ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా శ్రీహరి? అవును, 100% రవి. దీంట్లో ఎంపీలకు ఇప్పటికే చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ మళ్ళీ మరోసారి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచే దిశగా ఈ రోజు నారా లోకేష్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. శ్రీహరి, మరి పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఏపీలో అంటే ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై కూడా కేంద్ర మంత్రులతో చర్చించి నిధులు రాబట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రైట్ రవి, 100% ఉంది. ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు కూడా తీసుకున్నట్లు మనకి తెలుస్తుంది. మరింత దీనిపై మరికొంత స్పష్టత కూడా మనకి రావాల్సి ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.